స్తోత్రం. ప్రేమగల తండ్రి, ఈ రెండవ రాత్రి సమయంలో ఆయన మరి రాజ్కుమార్ గారు ఏర్పాటు చేసుకున్న సేవకులుగా వచ్చారు. మాకు కావలసినటువంటి దివ్యమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో మీరు ఆయనకు అనుగ్రహించిన ఆత్మ ప్రకారం మాతో మాట్లాడి మీ నామాన్ని మేము తెచ్చుకోమని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తుండగా మేము తోడై ఉంటున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. రండి. అమ్మ, మీ అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. దయచేసి కొద్ది సమయం ప్రార్థన చేసుకుని వాక్యం వింటాం. దేవుడు ఎట్లా నడిపిస్తే అలా ముందుకు వెళ్తాం. ఓకేనా? ప్రార్థన. దయచేసి ఈ నిన్న ఇవాళ రేపు జరిగి ఈ ఉపవాస కూడికలో ఎవరు ఈ భారంతో వచ్చారో ఎవరికి తెలియదు. కొంత భారంతో ఉపవాస కూడికలకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వారి దుఃఖాన్ని, వారి మనోవ్యాధిని దేవుడి దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఉపవాస కూడికలైనా నా దేవుడి కార్యము నెరవేర్చాలని ఆశతో ఉంటారు. అంతే కదా? అందుకే వచ్చారు కదా. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోకరించగలిసిన వారు ఎవరైనా ఉంటే మీ మోకాళ్ళు నలబడితే హృదయము తెరపడతాయి. ఎస్, దేవుడికి స్తోత్రం. దేవుడి మీకు వందనాలు. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమకి, మీ దయకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో యేసు సేవా కేంద్రములో నిన్న ఈ దినము రేపు జరుగుతున్న ఈ యొక్క ఉపవాస కూడికలలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం. ప్రభా, నీవు ఉన్నావు కనుక నిన్న దినము ఘనముగా జరిగించారు. మీరున్నారు కనుక ఉదయకాల సమయంలో తోడై ఉన్నారు. ఇదిగో మీరు ఉన్నారు కనుక ఈ సాయంకాల సమయంలో కూడా తోడై ఉండండి తండ్రి. ఈ కార్యం మీది, ఈ సమయం మీదినైనా మీరు దేవుడిగా, రక్షకుడిగా, పోషకుడిగా ఇక్కడ ఉండమని మేము అడుగుచున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల కొరకు ఏ మాటలు మాకు ఇస్తున్నారో ఆ మాటలు ప్రతి ఒక్కరి మనసులో ఉండి, దేవా, నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ బిడ్డలు నీకు లోబడి ఉండాలి. లోబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు రక్షింపబడతారని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నా యందు ఉంటారో వారి యందు నేను నిలిచి ఉన్నానని వాక్యంలో మాకు తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన వారు ఏక వ్యాధులతో, దుఃఖంతో, బాధతో వచ్చారో ప్రభా, ఈ 3వ రోజు ముగింపుక ముందే వారి కార్యములు నెరవేర్చండి. ప్రభు మీకు స్తోత్రాలు. వారి కార్యములు సఫలపరచండి. దుఃఖముతో వచ్చిన వాడు సంతోషముగా వెళ్ళడానికి సహాయం దయచేయండి. దేవా, దుఃఖముతో విత్తుతున్నావా, అది సంతోషమైన పంట కోస్తావని మీరు వాక్యం సెలవించారు కనుక అట్టి వాక్యం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి గారు, మేమైతే ఇక్కడ క్షేమముగా ఉన్నాం ప్రభు. అనేక ప్రాంతాల్లో ప్రభు క్షేమము లేక నీ బిడ్డలు అలలాడిపోతున్నారు. ఒక్కసారి దర్శించడమే. మరి ముఖ్యంగా యెరూషలేము పట్టణాన్ని, ఇజ్రాయేల్ ప్రాంతంలో అక్కడ జరుగుతున్న యుద్ధాల్లో మీ సహాయం కోరుచున్నాం ప్రభా. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి తెలియకున్నట్లుగా మోతల నెత్తి మీద పెట్టి వెళ్తున్నారు ప్రభు. దేవా, ఆ యుద్ధములు ఆపిచేయండి. ఆ పరిసర ప్రాంతాలకి శాంతి సమాధానం దయచేయండి. నైనా బిడ్డలను కాపాడిన ప్రభా, అధికారులతో మీరు మాట్లాడి నాయన యుద్ధ వాతావరణం లేకుండా చేయమని అడుగుతున్నాం. అలాగే దేవా, ఇది విజయవాడ పరిసర ప్రాంతాల్లో, వరద ప్రాంతంలో మునిగిపోయిన అనేక మంది ఉన్నారు నాయన. వారు నీరు లేక, ఆహారం లేక, సట్టి బిడ్డలకి పాడు లేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు నాయన. వారిని కూడా మీ సహాయంతో వారిని ఆదుకోండి ప్రభా. మా పరిసర గ్రామాలు
మా పరిసర ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ప్రియ సేవకులైన వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నేను నా దేశ ప్రజలు, దేశ సేవకుని పట్ల మీరు దయించండి ప్రభు. మీకు వందనాలు. మరి ముఖ్యంగా పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి ఆయన. గర్భిణీ శిరస్సు కానుక దయచేయండి ఆయన. ఎడవనాడు ఆశీర్వదించండి ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆహారం లేని వారికి ఆహారము, నీరు లేని వారికి నీరు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. అలాగే నాయన పోలీస్ స్టేషన్ కోర్టు కేసులో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం దయచేయండి. అలాగే ఆకాశంలో నీటిలో ప్రయాణాలు చేసే వారు ఉన్నారు ప్రభా, వారి గమ్యులు వారిని చేర్చండి ప్రభు. మీకు వందనాలు. తండ్రి గారు, అగ్ని ప్రమాదములు, భూకంపాలు, వరదలు, సునామీలు, తెగుళ్ళు, పురుగు నుంచి మమ్మల్ని కాపాడండి నాయన. మా పాడి పంటలను కాపాడండి, మా నీరాహారాన్ని కాపాడండి, మా వస్త్రాలను కాపాడండి ప్రభు. మీకు స్తోత్రాలు. దేవా, నీ రెక్కల చాటున ప్రభా మమ్మల్ని సురక్షితంగా ఉంచమని కొద్ది సమయం నన్ను బలపరచమని అడుగుతున్నాను. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మా తండ్రి గారు, పరలోక పరిశుద్ధులు 24 పెద్దలైన వారిని ఇక్కడ ఉంచండి ప్రభా. ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్షత వహించండి. మీరే మాట్లాడండి. నీ కుమారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, వారికి ఇచ్చిన మడవల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరిని, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు సంతోషముగా నాయన వాక్యముతో మరి ప్రభు వారి గృహాలకు వెళ్ళడానికి, వారి నీకు లోబడి ఉండడానికి తగిన సహాయం దయచేయండి. మీరు ఈ కార్యం జరిగించి మహిమ పొందండి. కృప కలిగిన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనపడుతుంది. మరి సమయము 9, 9:30 అనేది నాకు తెలియదు, లేదా 8:30 నాకు తెలియదు. కానీ దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్దాం అంటారా? లేకపోతే మీ సమయం 9ఏనా? ఓకే, మంచిది. ఈ బలిపీఠంగాడ ఉన్న వ్యక్తులు, అది ఇజ్రాయేలీకైనా నేనైనా ఎవరైనప్పటికీ కూడా వారి సొత్తు కాదు. వీళ్ళు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతారండి? దేవుడి చేతిలోకి వెళ్ళిపోతారు. దేవుడి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆ పాత్రను పక్కన పెట్టే వరకు కూడా దేవుడి చేతిలో పాత్ర ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక మనము నిశ్శబ్దంగా ఉండి, ఎవరైనా ఈ ఉపవాస కూడికలో ఇక్కడికి వచ్చి కన్నీరు విడిచిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. కన్నీటితో ప్రార్థన చేసుకున్నారు ఎవరైనా ఉన్నారు? ఒక్క కన్నీటి బొట్టు ఈ ఉపవాస 2 కూడికలో ఇక్కడ ఒలిగిందా? ఎవరు కన్నీరు చేయొద్దండి. కన్నీరు ఎవరు కన్నీరు విడలేదో వాళ్ళు ఎత్తొద్దు. అంటే మీ మనోవేదన, దుఃఖము ఎక్కడ సన్నిధిలో ఏడవడం. కన్నీటితో కఠిన మనసు కరిగించు. దేవునికి స్తోత్రం. మీ మనసు కన్నీటితో ఉంటే ఆ హృదయము తేలికైపోద్ది. దేవుడు ఆ కన్నీటికి సమాధానము ఇస్తాడు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు, అంటున్నారా, యెరూషలేము వెళ్ళినప్పుడు ఒక మందిరాన్ని చేపించారు. దాని మీద 4 మూలన 4 బుడ్డులు ఉన్నాయండి, ఒక కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఏంటి అని మేము ఆ యాజకులను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ కొండలండి ప్రతి స్థలములో, ప్రపంచ దేశాల్లో ఎవరైతే ఆయా మందిరాల్లో ఆయా దుఃఖాలతో కన్నీరు విడిస్తారో, ఆ నిజమైన కన్నీరు విడిచినప్పుడు దేవదూతల కన్నీరు కింద పడకుండా చేత్తో పట్టుకుని ఈ కన్నీరు పట్టుకులా బుడ్లు పెడతాయట. దేవునికి స్తోత్రం. ఈ కన్నీరు ఎప్పుడు సమాధానం? నువ్వు పరలో, ఇందాక అన్నారు కదా, జీవ గ్రంథములో మీ పేరు, అప్పుడు తీయబడతాయటండి. కనుక నేను ఎందుకు అడిగానంటే, ఈ ఉపవాస కూడిక అనేది ఎప్పటికి ఏంటంటే, మీరు వేదనతో వచ్చి బాధతో వచ్చి ఎలా వెళ్ళాలంటండి? సంతోషముగా వెళ్ళాలి. అదే ఉపవాస ప్రార్థనకి ఒక సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడదాం. 1 పాడవచ్చు, 2 పాడవచ్చు, 3 పాడవచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఈ సమయము ఎవరిదండి? ఇజ్రాయేల్ గారిది, నాదా? ఇజ్రాయేల్ గారిది కాదు, నాది. అంతే కదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా మౌనముగా ఉండాలి. హల్లెలూయా. ఆ డప్పులు కొట్టడం, లేకపోతే ఏదో సప్పుడు చేయడం నాకు కుదరదు. అలా కొన్ని దిక్కులు జరుగుతుంది. ఎందుకంటే అందుకోర యాకోబు అని చెప్పి ముందు చాలామంది వెళ్ళిపోతారు. ఆడు ఏ పక్కన ముగించాలో కూడా
తెలీదు. ఓకే, నేను అలాగైతే కాదు, సమయాన్ని చాలా శ్రద్ధగా తీసుకుంటాను. ఆ దేవుడు వాడబడుతున్నాడో లేదో మీకు తెలిసిపోద్దండి. అవునంటారు కాదంటారు? ఓకే, మంచిది. అయ్యా నీ పాదములపై నేను విశ్రాంతి పొందేదను. అయ్యా నీ పాదములపై నేను విశ్రాంతి పొందేదను. కోటాను కోటు దూతలు కూడి ఉదిరినప్పుడు నేను యేసుని పాడెదను. కోట్లాను కోటు దూతలు కూడి ఉదిరినప్పుడు నేను పాడి నేను విశ్రాంతి పొందేదను. ఓ యేసు అయ్యా నీ పాదములపై నేను విశ్రాంతి ఆకాశంలోని భూమి పాడేస్తున్నప్పుడు యేసుని పాడేస్తున్నప్పుడు ఆకాశంలోని భూమి పాడేస్తున్నప్పుడు యేసు పాడేస్తున్నప్పుడు యేసు అయ్యా నేను విశ్రాంతి పొందేదను. ఓ యేసు అయ్యా నీ పాదములపై నేను విశ్రాంతి పొందేదను. దేవుడు పరలోక రాజు యేసుని స్తుతించెదను. యేసు పాదముల నమస్కారము. పరిశుద్ధ దేవుడు పరలోక రాజు యేసుని స్తుతించెదను. యేసు పాదముల నమస్కారము. అయ్యా నీ పాదములపై
మన గొప్ప దేవుడు ఆయన పాదాల దగ్గర ఉంటే ఎంతో సంతోషం అంటారు. దేవునికి స్తోత్రం. మరొక 2-3 వచనాలు నేను పాడి వాక్యంలోకి వెళ్తాను. మీకు ఇష్టమేనా? అంటే మీ పాటలు పాడారు, ఇప్పుడు నేను నా పాటలు పాడాలి కదా. దేవునికి స్తోత్రం, అంతే కదా. ఓకే, సంతోషం. ఛానల్కి మళ్ళా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మరియమ్మ గారు బాగున్నారా? దేవునికి స్తోత్రం. మా కృష్ణవేణి అమ్మగారు కనపడతలేదు, ఉన్నారా? ఈవిడ కాదు, అమ్మ ఏం పేరు, ఆవిడ పేరు లేలమ్మ గారు. ఏరి దేవునికి స్తోత్రం. వారిద్దరు బాగా ఎక్కువ నన్ను ప్రేమించేవారు. ఓకే, మంచిది. పరమ దేవుడే నా పక్షమై ఉండగా ఎవరికొచ్చు? ఎవరికే రాదు. హల్లెలూయా. మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేది చూస్తాను. దేవునికి స్తోత్రం. పరమా దేవుడే నా పక్షమై ఉండగా. అబ్బాయి నీకు వచ్చా? నీకు రాదు. హల్లెలూయా, స్తోత్రం. ఓకే, 2 చరణాలు ఇస్తాను నీకు. పరమా దేవుడే నా పక్షమై ఉండగా అరుడేమి చేయగలడు. ఆ పరమా దేవుడే నా పక్షమై ఉండగా పాపరుడేమి చేయగలడు. పరమా దేవుడే నా పక్షమై ఉండగా అరుడేమి చేయగలడు. కోడి నా పట్టై ఉండగా పాపరుడేమి చేయగలడు. రక్షకుడి నా పక్షమై ఉండగా శిక్షించువాడెవడు. నన్ను రక్షించు ప్రభువే నా శిక్ష పొందగా నన్ను భక్షించువాడెవడు. దేవుడి నా పక్షమై ఉండగా అరుడేమి చేయగలడు. ఆ పరమా జనకుడి నా పట్టై ఉండగా పాపరుడేమి చేయగలడు. దైవాత్మాయే నా తనువులో నుండా సైతానికేమి చేయును. ఆ జీవాత్మాయే నా జీవమై ఉండగా నీ జీవుడేమి చేయగలడు. పరమా దేవుడి నా పట్టై ఉండగా అరుడేమి చేయగలడు. ఆ పరమా జనకుడి నా పట్టై ఉండగా పాపరుడేమి చేయగలడు. దేవాదూతలే నా దరిని నుండగా నన్ను తీయాలేమి చేయును. సావధానముగా కావాలి ఉండగా పిశాచిలేమి చేయును. పరమా దేవుడి నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు. ఆ పరమా జనకుడి నా పట్టై ఉండగా పాపరుడేమి చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాయిద్యాలు వాయించిన వారు, ఇక్కడ తప్పట్లు కొట్టిన వారికి దేవుడు బాగా దీవించును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. అయ్యగారు ఎక్కడ గడియారం లేదా? అంత దూరాన్ని చిన్నదిట్టారంటే మోసే చిన్నదిచ్చాడండి మీకు. దేవుడికి స్తోత్రం. అన్ని చర్చిల్లోనేమో పెద్దది ఇచ్చాము, ఇక్కడేమో చిన్నది ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఓకే, మంచిది. అమ్మా కొద్ది సమయం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మీరు నిన్న ఇవాళ రేపు ఇక్కడ వాక్యం చెప్పేవారి గురించి ఎవరు ప్రార్థన చేస్తారో నాకు చేతులు ఎత్తాలి. వాక్యం చెప్పేవారి గురించి మీరు ప్రార్థన చేస్తారా లేదా? మరి అమ్మగారు మీరు చేయలేదు, అలా ఎత్తుదురు, మీరు ఘనంగా ఎత్తుదురు. ఎందుకంటే అండి అయ్యా, ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైతే తలం పెట్టామో దాని గురించి ప్రార్థన చేయడం అనేది ముఖ్యం.
ఈ ఈ కార్యక్రమాలు బాగా జరగాలంటే ప్రార్థన అవసరం అండి. ఇది అసామస్యగా డబ్బులు పెట్టి గబగబా వాయిద్యాలు పెట్టేసి చేసేది కాదండి. వాక్యం వినాలన్నా, ఈ కార్యక్రమం ఇలా జరగాలన్నా, మీరు అంత దూరానికి రావాలన్నా దేవుని కృప అవసరము. ఇప్పుడు రాజేష్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, కత్తపాడు నుంచి వచ్చారు, ఇంకా కొన్ని గ్రామాల నుంచి రాలింగ్ నుంచి కూడా వచ్చారు. మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడై ఉండాలంటే మీ ప్రార్థన కావాలి. ఇప్పుడు నిన్న మొన్న వాక్యం చెప్పిన వారి గురించి మీరు ప్రార్థన చేస్తుంటే వాక్యం బాగా వచ్చి ఉంటుంది. అలాగే ఈ రాత్రి అమర్నాథ్ గారు వస్తారని మీకు చెప్పున్నారు ఇజ్రాయేల్ గారు. నా గురించి మీరు ప్రార్థన చేస్తుంటే వాక్యం బాగా వస్తుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఎవరెత్తిపోతారో ఆడెత్తిపోతాడు. దేవునికి స్తోత్రం. అందుకని అడిగానండి, ఏ కార్యక్రమాలు జరిగినా ఆ కార్యక్రమాలకు ముందు మీరు దాని కార్యక్రమం జరగాలంటే మా జీవితంలోకి కావలసిన వాక్యం మాకు ఇవ్వాలనైనా, అక్కడ ఎటువంటి అలజడి జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. మైక్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా నీ సహాయం కావాలని మీరు ప్రార్థన చేస్తే ఇక్కడ కార్యము జరుగుతుంది. సంఘము ప్రార్థించగా సంఖ్యలు మీరు చార్జీ చేయాలి వద్దా? చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఓకే, మంచిదండి. ఈ దినము మన పాఠం ఏంటంటే, అయ్యగారు నాకు ఇచ్చిన సమయాన్ని క్లుప్తంగా కాదు, రాసుకొచ్చి నేను కూడా చెప్తా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేల్ గారు చెప్పగా మరి దేవుడు ఏ వాక్యం ఇస్తాడని నేను అడిగాను. నాయన అక్కడ నేనేం చెప్పాలి, ఎలా మీరు నడిపిస్తారో మీరు చెప్తాము నాయన అడిగి నేను ఇక్కడ నిలబడ్డాను. నా ఇష్టం పరకం నిలబడలేదండి. మీరు దేనికి లోబడుతున్నారు అనే విషయము అమ్మా. ఇప్పుడు సహజంగా దేనికి లోబడుతున్నామంటే, సాధారణంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒకటి చెప్పాలంటే సెల్ ఫోన్కి లోబడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనల్ని ఏదైనా ఉన్నదంటే ఏముందండి, ఏది ఉన్నదంటే మనల్ని ఏలేది, మన మీద రాజ్యం ఏలేది ఏదైనా ఉన్నదంటే ఒక సెల్ ఫోను మన మీద రాజ్యం చలాస్తుంది కదంటారా. ప్రతి చిన్నోడు కానీ పెద్దోడు వరకు, ముసలోడు వరకు ఆ ఫోనే వెళ్తుంది. అయితే ఇక్కడ వాక్యం మనకి ఎలా కావాలంటే, నువ్వు దేనికి లోబడుతున్నావు, దేనికి లోబడుతున్నావు. కొంతమంది డబ్బుకి లోబడతారు, కొంతమంది వేరే వాటికి లోబడతారు. లోబడడం అనేది చాలా విషయాల్లో మనకి అర్థమవుతుంది. దేనికో దానికి లోబడి ఆ మనిషి అక్కడతో ఆగిపోతాడు, ఇంకా ఆ మనిషి పైకి వెళ్ళడండి, అంటే ముందుకు వెళ్ళలేడు. దానికి అక్కడ బానిస అయిపోతాం జరుగుతుంది కదంటారా. అంటే వీడు సాధారణంగా ఏమంటారంటే, వీడు అమ్మాయి వల్ల పడిపోయాడు అంటారు. అంటే ఆ అమ్మాయికి లోబడిపోయాడు. అబ్బాయి వాళ్ళు చూస్తే అబ్బాయికి లోబడిపోయాడు. వీడు ఆస్తి వెనకాల పడ్డాడండి. సంపాదించడమే పడదా తప్ప పిల్లల కష్టం, భార్య కష్టం, ఇంకే కష్టం చూడు, ఆ ఇక సంపాదించే దాంట్లో లోబడిపోతాడు కదండి. మేము ఉన్నామనుకో వ్యాపారంలో లోబడిపోయాం, మా మోషే గారు నేను కానీ. అంటే లోబడ్డం అనేది ఏది ఒకటి ఉందండి. కానీ ఇక్కడ దేవుడికి లోబడ్డం అనేది కావాలి. నువ్వు అన్నిటికీ లోబడ్డం వేరు, దేవుడికి లోబడ్డం వేరు కదంటారమ్మా. నువ్వు దేవుడికి లోబడితే ఆ లోబడిన తర్వాత దేవుడికి మేలు చేసేవాడిగా ఉంటాడు, కీడి చెయ్యడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ లోబడిన వారిలో కొంతమందిని చూసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు దేవుడికి లోబడ్డారు, లోబడితే జరిగిన మేలేంటి, లోబడకపోతే జరిగిన కీడేంటి, దాని విషయమే నేను వాక్యాన్ని మీకు ఇస్తాను. యోనా గ్రంథము గురించి మనం ముందుగా తెలుసుకుందాం. యోనా గ్రంథము 763వ పేజీ, 763వ పేజీలో యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి కింద వచ్చిన 10 వరకు కూడా ఎవరైనా మరి స్పష్టంగా చదవగలిగితే మనకు ముందుకు చూసుకుందాం. యోనా 763వ పేజీ ఇంకా తీయలేదా? ఫస్ట్ నుంచి చదివండి. లేకపోతే అమ్మ నేను 4వ మాట గురించి చెప్పాను. 4 యోనా 4 అంటే 3-4 3వ అధ్యాయము
4వ వచనం, యోనా ఆ పట్టణములలో యోనా ఆ పట్టణములో ఆ. ఒక దిన ప్రయాణం అంత దూరము ఆ. సంచరించుచు ఉమ్. ఇక 40 దినములకు 40 దినములకు నినివే పట్టణము నినివే నాశనమగునని పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఆ ప్రకటన చేయగా నినివే పట్టణము వారు ఉమ్. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉమ్. ఉపవాస దినము చాటించి ఉమ్. గనులేమి అల్పులేమి ఉమ్. అందరూ గోనె పట్ట కట్టుకుని ఆగండి ఒక్క నిమిషం, దేవునికి స్తోత్రం. ఇక్కడ యోనా ఈ అధ్యాయానికి ముందు ఎక్కడెక్కడ తిరిగాడండి? తర్సీసుకి వెళ్ళు, నా ఉగ్రత గురించి వారికి చెప్పు, వారు రక్షింపబడాలి, పాపములో మునిగిపోయారు, నన్ను ప్రార్థన చేయాలి అని నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు నేను ఆ పని చేయాలని ఎక్కడికి వెళ్ళిపోయాడు? పారిపోయి వాడెక్కేశాడు. ఎక్కిన తర్వాత జరిగింది ఏంటి? ఎక్కాడు, పడవేయబడ్డాడు, తిమ్మింగళం మింగింది, మళ్ళా బయటకు ఎక్కడం కూడా జరిగింది. మళ్ళా చెప్పిన ప్లేస్కి రావడం మానేడా? వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చిన తరువాత జరిగినది ఏంటి? యోనా ఆ పట్టణంలో నడిచినంత దూరం చెప్తున్న మాట ఏంటంటే, యోనా ఆ పట్టణంలో ఒక్క దినము ప్రయాణమంత దూరము సంచరించుచు ఒక్క 40 చూడండి దినములకు నినివే పట్టణం అంటే 40 దినముల లోపు ఈ పట్టణము సర్వనాశనము అవ్వబోతుందని కనపడ్డ వాళ్ళకి అందరికీ కూడా చూడండి. ఇప్పుడు సువార్త ప్రకటించేవారు మైక్ పెట్టుకుని సువార్త ప్రకటిస్తారు. అలాగా ఆ రోజుల్లో మైక్ లేకపోవచ్చు, కానీ ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. నాశనం అయిపోద్ది. అయితే అక్కడ విన్నవారిలో కొంతమంది భయస్థులు లేదా దేవుడి పట్ల భయం ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి గనులేమి అల్పులేమి అందరూ ఏం కట్టుకున్నారు? మీరు గోడు బట్ట పట్టుకోలేదండి. ఉపవాసం గురించి మంచి బట్టలు వేసుకొచ్చారు, బాగా తినొచ్చారు. ఇందులో ఇవాళ ఎవరు తినకుండా ఉన్నారు చెప్పండి, చేతెత్తండి. తినకుండా వచ్చిన వాళ్ళు ఇంటికాడ ఏం తినలేదా? ఇప్పుడు రాత్రి వెళ్ళిపోయేవాడు ఏమైనా పెడతాడు ఈయన? మరి పడిపోతాం కదా, ఏమన్నా నీరసం వచ్చేది కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగా గమనించండి, నినివే పట్టణ వారు దేవుడిని విశ్వాసం ఉంచారు. మేను అంటే దేవుని తట్టు తిరిగారు. దేవునికి స్తోత్రం. మీరు నాశనం అయిపోతారని కవురు ఎప్పుడైతే చెవులో పడ్డదో, ఆ నినివే పట్టణ వారు ఎమ్మటే దేవుని తట్టు తిరగడమే కాకుండా వారు ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకున్నారన్న. దేవునికి స్తోత్రం. పట్టు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపాసన మీద సాటి గనులేమి అంటే పెద్దవారు చిన్నవారు ఉన్నవారు లేనివారు అందరూ కూడా అల్పులేమి అందరూ గోని పట్ట కనుక్కొనిరి. ఆమేన్. ఆ సంగతి నినివే రాజుకు కూడా వినబడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వినపడదండి? ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తున్న ఇజ్రాయేల్ గారికి వినపడలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఆయన ఇంట్లోనే కూర్చోడు. వినపడ్డదనుకోండి, గబగబా బట్టలు వేసుకుని ఆయన ఎక్కడికి వస్తారు? మీతో పాటు ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం. అది సేవకుడి బాధ్యత. అలాగే నినివే రాజు కూడా బాధ్యత ఏంటంటే, నా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఉపవాసము సాటించారు, వారు గోనె పట్టు కట్టుకున్నారు, ఒకరితో రాబోతుందంట, వారితో పాటు నేను కూడా ఎక్కడికి వెళ్ళాలా? ఉపవాస దినములో పాల్గొవాలని ఏం చేయాలి? ఆ సంగతి నినివే రాజును విడనబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి, రాజవస్త్రాలు తీసివేశాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో లెక్కేసుకోండి. ఎందుకు? ప్రాణభయం. రాజ్యం పోతుంది, కరువు వస్తుందో వ్యాధి వస్తుందో ఏమైపోతుందో తెలియదు, ఆ రాజ్యాధికారం పోద్దేమో అని భయముతో ఆ రాజు కిందకి దిగొచ్చి గోని పట్ట కట్టుకున్నాడు. అంటే దేవుడికి లోబడ్డాడు. హల్లెలూయా చేద్దామా? గట్టిగా హల్లెలూయా చేద్దామా? దేవుడికి లోబడి ఆయన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసివేసి గోని బట్ట కట్టుకుని బూడిదలో. ఇప్పుడు ఇజ్రాయేల్ గారు కానీ మీరు కానీ కింద కూర్చోవాలని చెప్పారనుకో, ఆయన ఎప్పుడైనా కూర్చున్నారు కింద? మీరు చూసారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను కూర్చుంటానా? ఈ తెల్లబట్టలు వేసిన ఎవరు కూర్చుంటారు? అటు ఇటు తిరిగి వెళ్ళిపోతాం మేము, అంతే. దేవునికి స్తోత్రం. కూర్చోం. అయితే ఇక్కడ రాజే ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజు కొండ గొప్పవారు అయితే మీకు కాదు. కానీ ఇంకో విషయం చెప్పమంటారా? ఏదైనా కాని భయం వచ్చినప్పుడు అవసరమైతే వంగపోయినా కానీ ఏదైనా పట్టుకునే మేము మోకరంతాం. ఎప్పుడు? కాని భయం వచ్చినప్పుడు.
మీరు ఈ కరోనా టైంలో మీ ఇంట్లో మీరు మోకరించి ప్రార్థన చేస్తారా లేదా? ప్రాణ భయంతో ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? నాయన మా ఇంటి ధర్మాన్ని ఈ కరోనాని రానివ్వకూడదు. హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని అలాగ జయించి ఈ రోజున సజీవులుగా ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే గోనెపట్ట కడిగిన బూడిదలో కూర్చొని మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒక వేళ దేవుడు మనసు తిప్పుకుని పశ్చాత్తాపడి మనము లయము కాకుండానట్లు తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియు ఆ పుచ్చుకొనక కూడదు. మనుషులు కాదండి, పశువులు కూడా పుచ్చుకూడదండి ఆయన రాజ్యంలో. పశువులకు కూడా గడ్డేయలేదండి ఆయన. సంటి పిల్లలకి పాలు ఇవ్వలేదు. ఎంత గొప్ప ఉపవాసం చేశారో ఆలోచన చేయండి. ఎంత గొప్ప ఉపవాసం అంటే వారు అందరూ కూడా ఆ రాజ్యంలో ఉండి ప్రతి ఒక్కరు కూడా వారు దేవుడికి లోబడ్డారు. ఇవాళ నీ ఇంట్లో వచ్చిన సమస్య, నీ ఇంట్లో వచ్చిన ఇబ్బంది, లేదా నీ ఊళ్ళో వచ్చిన ఇబ్బంది, నీ గ్రామంలో ఉన్న ఇబ్బందికి, లేదా నీ ఇంటి పక్క వచ్చిన వారికి ఇబ్బందికి నువ్వు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసి వారి గురించి అడిగావా? గమనించుకోండి. నేనే బాగోవాలా, నేనే తినాలా, నేనే సంపాదించాలా, ఇంటి పక్క స్థలం కలితే చాలు, ఆ పక్కన కలిసిపోవాలి, ఈ పక్కన. ఇదే కాదన్న ప్రార్థన. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమిస్తే దేవుడు నిన్నే ఆశీర్వదిస్తా అంట. దాని గురించి అన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించాడు. ఇక్కడ రాజు తన గురించి మోకరించలేదండి. తన గురించి మోకరించలేదు, తన రాజ్యము గురించి మోకరించు. అంటే ఆ ఊరు ప్రజలు, రాజు కూడా దేవుడికి లోబడ్డారని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కనుక మీరు మనమందరము కూడా ఆయన వాక్యానికి లోబడాలి. మరొక మాట మనం చూసుకుని ముందుకెళ్దాం. ఎస్తేరు గ్రంథానికి వద్దాం. ఇక్కడ రాజు ఎవరు? యోనా గ్రంథంలోని రాజు లోబడ్డాడు. ఆ రాజ్యాన్ని రక్షించుకోవడానికి తన వంతుగా తన ప్రయత్నం చేశాడు. దేవుడు ఆ రాజ్యాన్ని ఆశీర్వదించాడు. ఎస్తేరు గ్రంథానికి వద్దాం. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 15వ వచనములో కొన్ని మాటలు ఎస్తేరు గురించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి తల్లి. అప్పుడు ఏమన్నాడంటే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి. చదువుతారా? ఏమండే, బైబిల్లోది కదా నేను చెప్తున్నాను. మరియమ్మ గారు మీకు మైక్ ఇచ్చారు కదా మా ఇజ్రాయెల్ గారు. ఏంటి తిరిగి కొట్లేసారేంటాడు మా కోళ్ళగా? అవునా? ఓకే, చదవమ్మా. 4:15. గట్టిగా మా మైక్ నువ్వు తీసుకుంటే బెటరేమో. తీసుకో. చాలండి, దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించవలసిందంటే ఇక్కడ ఎస్తేరు ఏమని ప్రార్థన చేస్తుందంటే, నేను నశించకుండానట్లు అంది. అక్కడ ఎవరు నశించకండి? నేను నశించకుండానట్లు. ఎందుకంటే తెలుసా? భార్య అయినా కుమారుడైనా సాహసించి గబాల రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదండి. రాజు ఆజ్ఞను పొందందే అక్కడ ఆయన ముందుకు వెళ్ళడానికి వేరే లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎస్తేరు ఇలా చేయమన్నదంటే, ఇక్కడ మొర్దెకై గురించి మనం ఎస్తేరు 1 నుంచి అంటే 1వ అధ్యాయం నుంచి చూసుకుంటే ఏం జరిగింది? ఇక్కడ మొర్దెకై యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ వంశస్థులందరూ కూడా ఎవరికి అసూయగా ఉన్నారు? ఆమానికి అసూయగా ఉన్నారు. ఎందుకు? ఆమాను యొక్క బాధ ఏంటంటే, మొర్దెకై రాజు యొక్క గుమ్మములో కూర్చున్నప్పుడు ఈ రాజు మంత్రి అయిన ఆమాను లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు ఈ మొర్దెకై లెగుతులేదట. సాధారణంగా ఇజ్రాయేల్ గారు ఎలా వెళ్తున్నారు అనుకో, కొంతమంది లెగుతారు కదండి. లెగుతాం మనం సాధారణంగా గౌరవార్థం. అది అలవాటు అయిపోయిందానికి అంతమంది లెగుతాం. ఇప్పుడు నాలంటాడో కుమారులాంటాడో మన ఇజ్రాయేల్ కదా అని చెప్పి లెగలేదనుకో, ఆయన మా మీద చేతుకొని వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? లెగాలని. లెగితో గౌరవం, ఆయనకి ప్రెస్టేజ్ అనమాట.
ఆ పెస్టే గురించి చెప్పాలి, మా మరియమ్మ గారు చెప్పాలి. కారుకు కూడా దండాలు పెట్టించుకునేవాడు అంట ఆయన. అలా చూస్తున్నామంటే అబద్ధం అనుకున్నావా? కారుకు కూడా అదే నల్ల గ్లాసులు వేసి ఉంటాయి కార్లు. ఆ కారులో ఇజ్రాయేల్ గారు ఉన్నారేమో అని ఆ కారులో ఈయన ఉండేవాడు కాదు, ఖాళీ కారు వెళ్ళేదంట ఆ కోరిలోకి. అప్పుడు ఆ కారు కూడా నమస్కారం పెట్టేవారు. ఎందుకంటే ఎవరు చెప్పారు? డ్రైవర్ చెప్పేవాడు అంటే ఈయనకి, అయ్యగారు మీరు లేకపోయినా గారు కారుకి దండం పెడుతున్నారు అని చెప్పి. అంటే ఆయన అలా అలవాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మొద్దుకే గుమ్మాలో కూర్చుని లెగడవలేదు. లెగడపోయింది. ఎవరి కోపం వచ్చింది? ఆమానుకు కోపం వచ్చింది. ఇప్పుడు యామాను ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మనకి ఇక్కడ మన రాజ్యానికి మనకి పరిపాలనకి కొంతమంది అడ్డు వస్తున్నారు. అడ్డు అంటే ఒక శాఖ వారు విరోధంగా ఉన్నారు మన మీద. ఆ శాఖ వారిని మనం హతము చేయాలి. ఏ శాఖ వారు? మొద్దుకే యొక్క శాఖ వారు. వారందరినీ కూడా హతము చేయాలని హామాను ప్లాన్ చేస్తున్నాడు. హామాను ప్లాన్ చేసిన తర్వాత ఈ మాట ఎవరికి వినబడ్డది? మొద్దుకేకి వినబడ్డది. మొద్దుకే ఉన్న తర్వాత మొద్దుకే వచ్చి గుమ్మాలో పడి ఏడుస్తున్నాడు. ఓ రాణి, నువ్వు కూడా నిన్నటి వరకు ఈ వంశంలో ఉన్నదానివే, ఇప్పుడు గొప్పగా ప్రవర్తిస్తున్నామేమో కాదు, నా మాట ఇను అని గుమ్మాలో ఉండి ఏడుస్తున్నాడు. ఏంటి నీ గోళ అని అడిగితే, ఇదిగో మన వంశుని వారిని అందరినీ చంపివేయడానికి హామాను పన్నాగము పండుతున్నాడు. ఆమాను పన్నాగం పండు మన వంశంలో ఇంకెవరు ఉండరు. నా వంశంలో ఉన్నదాను నీవు పై భాగంలో రాజు దగ్గర ఉన్నావు కనుక రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యని ఆ మొద్దుకే గుమ్మాలు చెప్పినప్పుడు ఇప్పుడు ఈ రాణి ఏమంటుందంటే, ఇప్పుడు నా గురించి మీరు ప్రార్థన చేయండి. అందుకని ఏమన్నాడు? అప్పుడు ఎస్తేరు మొద్దుకేతో మరలా ఇట్లా, నీవు పోయి కూసానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ముందు ప్రవేశించడుకు నా వ్యతిరేకంగా ఉన్నను. నేను రాజునొద్దనికి ప్రవేశిస్తాను. ఈ విషయాన్ని రాజుకు నేను తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఆమాను ఏం చేశాడంటే ఆ యొక్క వంశాన్ని తీసివేయాలని కోరినప్పుడు ఈ విషయము రాజు వరకు కూడా వెళ్ళినప్పుడు ఏమి జరిగిందంటే మరలా వారి వంశాన్ని వారు కాపాడుకోవడానికి మరి ఎంతో వారు దేవుడి తట్టు తిరిగారు. ఎవరండి? హామాను నాశనం చేయాలనుకున్నప్పుడు మొద్దుకేతో ఉన్న ఆ యొక్క మరి ఎస్తేరుతో ఉన్న వారు జనమందరూ కూడా, అంటే వారు వంశం వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. అంటే దేవుడి తట్టు తిరిగారు. దేవుడి తట్టు తిరిగిన తర్వాత, దేవుడికి లోబడ్డ తర్వాత ఏం చేశాడు? దేవుడు మళ్ళా ఏ ఉరితాడైతే మొద్దుకేకి తయారు చేశాడో అదే ఉరితాడు ఈ యామానికి పట్టాలి. అంటే నువ్వు నాయందు ఉండిన ఎడల నేనందు ఉంటా. దేవుడికి స్తోత్రం. ఎవరు నాయందు ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను. ఇక ఎస్తేరు రాణి అయినప్పటికీ కూడా ఉపవాసము 3 దినాలు ఉంది, పడికత్తులతో ఉంది. మొద్దుకే ఉన్నాడు. మొద్దుకే వంశస్థులు కూడా దేవుని తట్టు తిరిగారు, దేవుడికి లోబడ్డారండి. దేవుడికి లోబడిన జరిగింది ఏంటండి? ఏ ఉరితాడైతే మరి మొద్దుకేకి రావాలనుందో అదే ఉరితాడు మరలా తిరిగి దేవుడు ఆ యొక్క హామానికి రిఫండ్ చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ప్రార్థించగా సంఖ్యలు, ఎవరు ప్రార్థించారు? సంఘము ప్రార్థించగా. ఎవరు? దానియేలు గురించండి. మరి ఇలాగా దేవుడి తట్టు ఎవరైతే మీరు తిరుగుతారో, ఏమండి ఇక్కడ కూర్చున్న వారికి దేవుడి గురించి చెప్పే మాట ఏంటంటే ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరగడం అంటే ఏంటి? నువ్వు సన్నిధిలోకి వెళ్ళాలి. రహస్యమందు చూసిన తండ్రి నీకు కార్యము చెయ్యాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని తలంటుకో, మంచి బట్ట కట్టుకో, వెళ్ళి చూచుచున్న తండ్రికి నీవు ఎవరితో తిరగాల? మంచి బట్టలు వేసుకుని మీ ఆయన ముందు నిలబడమని కాదు, లేదా ఊళ్ళో చూచున్న వారి ముందు నిలబడి కాదు. నీవు దేన మనసు తగ్గించుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న తండ్రికి. అంటే నీకేదో బాధ వచ్చిందండి, ఏదో దుఃఖం వచ్చింది, ఇంట్లో సమస్య ఉంది. ఆ సమస్య అంతా పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తట్టు తిరిగి
నువ్వు ఆయనకి లోబడి, నాయన నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను, సహాయం చెయ్యి అని అడిగితే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనలకి, ఇక్కడ ఎస్తేరు ప్రార్థన ఆలకించాడు, అక్కడ యోనా ప్రార్థన కూడా దేవుడు. యోనా ప్రార్థన చేయగా ఆ యోనాక వివరించినప్పుడు ఆ రాజు ఆ పట్టణాన్ని కాపాడుకోగలిగాడు. ఇక్కడ ఎస్తేరు వారి వంశాన్ని కాపాడుకోగలిగాడు. ఇక్కడికి ఎందుకంటే వారు లోబడ్డారు కనుక. దేవునికి స్తోత్రం. కనుక నీవు నేను దేవుడికి ఏ విధంగా లోబడుతున్నామో ఒకసారి అర్థం చేసుకుందాం. చాలామంది లోబడ్డానికి ఇష్టపడరండి. ఎవరికి ఉండేది వాళ్ళకుంది ప్రెస్టేజ్కి మనం పోయేవాళ్ళుగా ఉంటాం. సాధారణంగా ముందొచ్చిన కోళ్ళు ఉందనుకోండి, వెనకాల వచ్చిన కోళ్ళు ఆ మీద కొంచెం ఫైట్ చేస్తుంది, నీ ముందు వచ్చిన కదా అని. అంటే లోబడ్డం ఉండదండి. ఇందాక యూట్యూబ్లో చూసాను, అయ్యగారు 10 కోట్ల ఆస్తి సంపాదించి కొడుకు ఇచ్చాడంట. ఎవరికే 10 కోట్ల ఆస్తి ఇచ్చి ఆ కొడుకెత్తే ఆ కొడుకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? వృద్ధాశ్రమంలో పెట్టాడంటండి. ఆ తండ్రి ఆ వేదన చెప్తుంటే నాకు కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. నా కొడుకు నేను ఏది తక్కువ చేయలేదండి. 10 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాను, నెలకి 4 లక్షల రూపాయలు అద్దెలు వస్తాయటండి బిల్డింగుల మీద. అన్ని ఇచ్చిన కిరాక ఎక్కడికి వచ్చాడు? వృద్ధాశ్రమంలోకి వచ్చాడు. మీరు ఆలోచించేయండి. మనం క్షేమంగా ఉండాలంటే, కడవరకు దేవుడి కృపను బట్టి ముందుకు వెళ్ళాలంటే, నీవు కడవరకు కూడా దేవుడికి లోబడి ఉండాలి. నీవు లోబడిన ఎడల నీ పని నేను చేస్తాను. మరో మాట ముందుకు చేస్తాను. ఆది కాండానికి వెళ్తాం. ఆది కాండంలో మరొక వ్యక్తి లోబడ్డాడు. ఎవరో చూద్దాం. ఆది కాండములో నోవాహ లోబడ్డాడు. ఎవరి మాటకి? దేవుని మాటకి. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఆది కాండము 6, 12, 13 తల్లి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపి వేసుకుని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని కూడా నాశనము చేయుదును. చితిసారపు మానుతో నీ కొరకు ఓడకు చేసుకును. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటకు వెలుపటకు దానికి కీలు పూయవేలును. నీవు దాని చేయబడిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి దాన్ని ముగింపవలను. అంటే ఆగండి, కింద వరకు చదువు టైం అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నోవాహుకి దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ కట్టమన్నాడు? ఓడ ఎక్కడో కొండల్లో కట్టమన్నాడు, చెట్లలోని. సాధారణంగా అయితే మనం అలా వెళ్ళాం. అక్కడ కట్టమన్నాడు ఏంటో. ఇజ్రాయెల్ గారు ఏంటో బాబు అర్ధరాత్రి గడ మీటింగులు పెడుతున్నాడు అంటారు. మరి అర్ధరాత్రి గడ మీటింగులు నడుస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో మరి కొంతమంది రాత్రి 12 వరకు ముగించరండి. వాళ్ళందరూ పడుకుని క్వాలిటీ వరకు కూడా ముగించరు. అదో రకంగా అంటే ఆ విధంగా ఉంటారు. ఇక్కడ నోవాహు దేవుడి మాట విన్నాడు అనే దాని గురించి మీకు చెప్తున్న మాట. ఎందుకు విన్నాడంటే, నోవాహు, ఈ రాజ్యము, ఈ ప్రజలు చాలా పాడైపోయారు. దీన్ని నేను నాశనం చేయాలనుకున్నాను. కనుక నీకు ఒక మాట సెలవిస్తాను. ఏమాట? ఇదిగో, ఇప్పుడు నీవు, నీ పిల్లలు, నీ కోడలు, నీ కొడుకులు బతకడానికి ఒక వాడ కట్టుకో. ఆ మాటకి నోవాహ లోబడ్డాడా లేదా? దేవునికి స్తోత్రం. నోవాహ లోబడ్డాడు. ఏ మాటకి? దేవుడి మాటకి నోవాహ లోబడి ఆయన చెప్పిన కొలతల ప్రకారం ఎత్తు వెల్లడుపు అన్నీ కూడా ఆ నోవా వాడను తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూడ తల్లి, కిందకి వెళ్తే ఆ పక్కన చూడ తల్లి 16లో ఏముందో చూడు. 16 పక్కనండి, పక్క వచ్చిన 16, 7:16 తల్లి, 7:16. సమస్త శరీరములు మగది ఆడది. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించెను. ఆయన కట్టిన వాడలో కట్టండి, మగది ఆడది అన్నీ కూడా వెళ్ళేటండి. అంటే ఆయన రక్షింపబడ్డమే కాకుండా ఆయనతో పాటు జీవరాశులు కూడా
తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నోవాహకి ఆజ్ఞ ఇవ్వగా ఆ ఆజ్ఞకి నోవాహ లోబడ్డాడు. ఎవరు రక్షింపడ్డారండి? ఇప్పుడు నోవాహ బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దానికి ఆ యొక్క జీవుల్లో ప్రతి ఆడ మగ కూడా ఆ వాడలోకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే నోవాహ ఏమో దేవుడు మాట విన్నాడు, నోవాహ మాట జీవరాశులు కూడా విన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మాట వినడం వల్ల మేలే తప్ప కీడేమి. అమ్మాయి ఒకే వయసులో ఉన్నారు, ఎవరి మాట వినాలి మీరు? ముందర మీ అమ్మ మాట వినండి. దేవునికి స్తోత్రం. ముందర దేవుడి మాట వినాలి. నిజమే. కానీ మీ అమ్మ ఏముంటుందండి, గబగబా బట్టలు వేసుకుని మేకప్ అవ్వకుండా ముందర సన్నిధికి వెళ్ళవి అన్నదనుకో గబాలు రావాలి. ఆగు, నేను గంట అయితేనే కానీ మేకప్ వెళ్ళనన్నాం అనుకో కుదరదు, ఇక్కడ ప్రార్థన అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ అమ్మా నాన్న చెప్పే మాటలు మీరు క్రమముగా వినబడి వారికి లోబడగలిగితే దేవుడు మిమ్మల్ని మొక్కేసిలో నీరు వేయకుంటాడేంటి? మొక్క నాటేరు కాబట్టి నీరు కూడా తప్పనిసరిగా వేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే నీవు లోబడాలి. నోవాహ దేవుడు మాట విన్నాడు, చెప్పినట్టుగా వాడగట్టాడు. నోవాహ బోరు ఊదాడు, జతలు జతలుగా అగ్నిలోకి ఆ జీవరాశులు వచ్చినాయి. నోవాహ, అతను కోడండ్రులు, అతని కుమారులు, భార్య రక్షింపబడ్డారు. వారితో పాటు ఎవరు రక్షింపబడ్డారు? జీవరాశులు కూడా. దేవునికి స్తోత్రం. అంటే ఆ యొక్క దేవుడి మాట వినడం వల్ల జరిగిన మేలు ఏంటంటే రక్షింపబడ్డాం. ఇప్పుడు నీవు నేను కూడా దేవుడి మాట వింటున్నామా లేదా ఒక్కసారి మన మనస్సాక్షిని చెప్పుకుని ముందుకు వెళ్దాం. చూడ తల్లి, ఇదే ఆదికాండములో ఆదికాండము 8:15లో ఎలా రక్షింపబడ్డారో చూద్దాం. 8. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారుడు నీ కోడండ్రులు ఓడలో నుండి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టిన రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడి మాట వినకపోతే ఆ జల ప్రళయంలో వీళ్ళు కూడా, ఒకవేళ ఇంకోటి భావించండి, భార్య అన్నది ఎవరి మాట? భర్త మాట. బిడ్డలు కూడా, బిడ్డలు అంటమే కదండి, కోడలు కూడా విన్నారు. అంతే కదండి అయ్యారు. వాళ్ళు ఎవరిలో ఒక్కలైనా కొర్రేసి ఉంటే ఆ వాడు కట్టబోతాడు వివాహం. అంతే కదండి. నువ్వు వెళ్ళి చేసుకో, మాకు వద్దులే, మేము ఎక్కంలే అన్నారనుకోండి, ఏమైపోతుందండి? ఎక్కనోళ్ళే రక్షింపడతారు, ఎక్కనోళ్ళ భూమిలో నీటిలో కలిసిపోతుంది. అంటే నోవాహ భార్య, పిల్లలు, కోడలు అందరూ కూడా దేవుడికి లోబడ్డా. దేవునికి స్తోత్రం. అలాగే నీ ఇంటిలో ఉన్న నీ పిల్లలు, నీ భర్త, నీవు దేవుడికి లోబడి ఏకరీతిగా ఒకే సమయంలో ప్రార్థన చెయ్యగలిగితే, నేను, మా భాగ్యవతి గారు, మోషే, మా పెద్ద అబ్బాయి, మా కుమార్తె, మేము 5గురం కూడా ఒక సమయం పెట్టుకుని ఎంతో ప్రార్థన చేసుకునేవాళ్ళండి. ఎలా పాటలో మోషే వాయించేవాడు, నా కూతురు ఈవిడి పాడేది చాలా బాగా. అదేం ప్రార్థన? కుటుంబ. ఇప్పుడు మనము కుటుంబ ప్రార్థనలో భార్య అయినా మీరు మీ పిల్లలు కానీ మీ యొక్క భర్తలు కానీ దగ్గర పెట్టుకుని అటువంటి ప్రార్థన చేస్తున్నారా లేదా? ఇది కూడా ఆలోచించవలసిన విషయం. అంటే మీరు లోబడ్డమే కాకుండా మీతో పాటు వారు కూడా మోకరించడానికి ప్రయత్నం చేయాలి. మీ ఇద్దరితో పాటు మీ పిల్లలు కూడా మోకరించడానికి ప్రయత్నించి దేవునికి ఇస్తాం. అంటే అందరూ కూడా లోబడ్డము. ఇక్కడ నోవాహ భార్య, కొడుకు, కోడలు ఎలా లోబడి రక్షింపబడ్డారు. ఇక్కడ వాడలోంచి బయటకు వస్తున్నప్పుడు సంతోషమే సమాధానము. ఎవరు పాడుతున్నారు అనుకున్నారు? నోవాహని, నోవాహ కోడల్లో కొడుకులు పాడుతున్నారు అన్నమాట. ఎందుకు? సంతోషంగా మేము బయటకు వచ్చాం, ప్రాణభిక్ష దేవుడు మాకు పెట్టాడు. హల్లెలూయా. అంతే కదమ్మా. లేకపోతే వీళ్ళు కూడా నీటిలో వెళ్ళిపోతారు. ఇప్పుడు సంతోషమైన పాట, అవును కదా? దేవునికి స్తోత్రం. కనుక నీవు దేవుడికి లోబడి ఉండాలి. హల్లెలూయా. చూడండి, అదే ఆదికాండము 12వ అధ్యాయములో మరొక మాట మనం చూద్దాం.
12 1 రత్తలు 1 నుంచి 3 వర్షాలు 12. ఇక్కడ యెహోవా, అబ్రహాము గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇగో యెహోవా నీవు ఇప్పుడు లేచి ఇప్పుడు కాలేబుకి ఇజ్రాయేల్ గారు ఇలా రా అంటే మానోడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వచ్చేస్తాడు ముందు. వచ్చేసి ఎవడు పిలిచారా అంటాడు. నిన్ను పిల్లది అన్నాడు అనుకో, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎందుకు పిలిచాడు అన్నాడు, అది ఆ టైపు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని? నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలా అని అడగలేదు, ఏ ఊరు వెళ్ళాలని అడగలేదు, ఎంత దూరం వెళ్ళాలని అడగలేదు. ఏం చేశాడు? అబ్రహాము దేవుడు మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. హల్లెలూయా. చదువుదామా? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి ఆ. నీ బంధువుల యొద్ద నుండి ఆ. నీ తండ్రి ఇంటి నుండి ఆ. బయలుదేరి ఆ. నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఆ. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఉమ్. నీ నామమును గొప్ప చేయుదును. ఉమ్. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఉమ్. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, ఉమ్. నిన్ను దూషించు వారిని శపించెదను. చాలండి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇప్పుడు కూతురికో కొడుకో ఏదైనా మాట వివరంగా చెప్పాలి. ఏమని అన్నారు తెలిసి, ఇప్పుడు నువ్వు సరిగ్గా చెప్ప మాకు చెప్తే వెళ్తాను కదా. ఇప్పుడు అబ్రహాం అలా అన్నాడు అనుకోండి, దేవుడితో కుదురుతుందా? అలా అన్నాడా? ఇప్పుడు మన పిల్లలు ఏమన్నారు తెలుసా? సరిగ్గా చెప్పమేంటి, చెప్పు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, ఎక్కడ దిగాలో చెప్పు, ఇలా అడుగుతున్నారన్న మన పిల్లలు కాదంటారా? అంటే వీళ్ళకి స్పష్టంగా అన్నీ రాసేస్తే వెళ్తారండి. ఇక్కడ అబ్రహాము అలా దేవుడితో అడగలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుడు మాట విన్నాడు, దేవుడికి లోబడ్డాడు. ఆకాశములో నక్షత్రాల వలె అబ్రహాముని తయారు చేశాడు. ఎందుకో తెలుసా? లోబడుట వల్ల అబ్రహాము ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. అలాగే నేను కూడా ఒకవేళ అబ్రహాము కాదనుకోండి, మనం మరి అమ్మో మార్తో ఇంకో అనుకోండి, మీకు చెప్పామనుకోండి, మాయదారు వాడు అడ్రస్ చెప్పడం, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం, వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు సపోజ్ ఇజ్రాయేల్ గారి సంఘానికి వెళ్ళిపోండి అని మీ ఆయన ఏ పాలకుల్లోనే చెప్పాడు అనుకో, ఇజ్రాయేల్ గారి సంఘం ఎక్కడుంది చెప్పాలి కదా, చెప్పమని అడుగుతుంది ఆవిడ. ఇప్పుడు ఆ భర్త ఏమంటాడు, ఇజ్రాయేల్ గారి సంఘం పెద్దదే, ఎవరు అడిగినా చెప్పేస్తారని అనుకుని అతను అనుకుంటాడు. ఇప్పుడు ఏం చెప్పాలా? ఇజ్రాయేల్ గారి సంఘంకి వెళ్ళాలంటే తణుకులో దిగాలి, నరేంద్ర సెంటర్లో, ఏలుపూరు బస్సు ఎక్కాలా, కాలవారం దిగాల, మినీ బైపాస్లోకి వెళ్ళాలా, అక్కడ ఒక ఎర్ర కారు ఉంటుంది, అదే యేసు సేవా కేంద్రం. ఇన్ని రాసిత్తనే కానీ నువ్వు రావు. కానీ అబ్రహాం ఏమీ అడగలేదు. అమ్మ నిజమండి, దేవునికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాం ఒక్క మాట కూడా దేవుణ్ణి రిఫండ్ ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎంత దూరం వెళ్ళాలి అని అడగలేదు. కానీ అబ్రహాము మాటని గైకొన్నాడు. అందుకని ఈ రోజున అబ్రహాము సంతానముగా ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకో తెలుసా? నువ్వు లోబడిన ఎడల, నువ్వు లోబడాలి. ఇక్కడ మీకు 3 మాటలు చెప్పాను. యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణ వారు రక్షింపబడ్డారు. మరి మొద్దుకే కుటుంబం వారు ఎస్తేరు రక్షింపబడ్డారు. ఇక్కడ ఆది కాండములో మరి మనము ఈ అబ్రహామును చూస్తే రక్షింపబడ్డాడు, ఎందుకంటే అతను అభివృద్ధి పొందాడు. ఇంకో మాట చూద్దాం. ఆది కాండములో మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలిమ్మని అడిగాడు కదా. ఒక్కడు ఇద్దరున్నారు అబ్రహాంకి. ఒక్కడైన ఆ అబ్రహాము కొడుకుని దేవుడు నాకు ఇచ్చే అన్నాడు. ఏది? ఇచ్చిన బహుమానాన్ని మళ్ళీ తిరిగి ఇమ్మని. ఎవరైనా ఇస్తారండి? ఇక్కడ ఎవరికైనా ఇచ్చింది ఏది ఇమ్మనండి. ఏదైనా బట్టలు పంచి పెడుతున్నారు అనుకోండి, ఇజ్రాయేల్ గారు తీసుకున్నట్టుగా బయటికి వెళ్ళిపోవాలి. ఇంకో విచిత్రం ఏంటంటే, గుంపులో గోయిందని చెప్పేసి ఇంకో దానికి కూడా మనం అడుగుతాం. చాలామంది ఉన్నారండి, మాకు ఎదురండి అయ్యారు, నీకు ఇచ్చాను కదమ్మండి, మా పిల్లకు అడుగుతున్నాను అంటారు. అలా దేవునికి స్తోత్రం. మా పిల్లకు కోడలకు అడుగుతాం. ఇక్కడ అబ్రహాముకి ఇచ్చిన ఒకే ఒక కుమారుని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము ఒక మాట తీయకుండా మరి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినట్లుగా చూస్తున్నాం. బలి ఇచ్చేసాడా? ఇవ్వలేదు. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో, ఓ అబ్రహామా ఆగు, కత్తి కిందగా దించుకున్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము
దేవుడి మాట విన్నాడు, ఆయనకి లోబడ్డాడు. అంటే ఇక్కడ దేవుడి మాట నెక్కింది, ఇక్కడ కుమారుడు కూడా గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే లోబడడం వల్ల నీకు ఆ మేలు కూడా దొరికింది. దేవునికి స్తోత్రం. చూడండి మరి కిందకు వద్దాం. ఇదే ఆదికాండము 12వ అధ్యాయంలోకి వద్దాం. 12 రతల్లి 12, 1, 3 రతల్లి. ఇక్కడ ఎవరెవరు మరి దేవుడి మాట విని లోబడ్డారో చూద్దాం. 12 కాదు, సారీ 1 పేతురు రతల్లి. 1 పేతురికి వెళ్దామా? ఈ సదకొచ్చేద్దాం. మళ్ళీ అందరినీ కూడా దేవుడు చిన్న పిల్లల ఆరాడి పిలుస్తున్నాడు. ఈ చిన్న పిల్లలకి దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం ముందుకు చూసుకుందాం. 5:5 రతల్లి. 5:5 1 పేతురు చదవండి. 5:5లో ఏమన్నాడు? చిన్న పిల్లలారా మీరు అందరూ చదవచ్చు, లేకపోతే ఏమన్నాడు? చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. ఇప్పుడు ఇందులో ఎవరు దీనంగా ఉన్నారు చెప్తారా? ఈ ఆలు జరిగేది ఏంటి తెలుసా? అంటే మీరు ఇదివరకు ఓపిక లేదు. ఇప్పుడు మా మరియమ్మ గారు ఉన్న ఓపిక ఇక్కడ ఎవరికి లేదంటారు. ఎందుకంటే ఆవిడ అలా వంగిని చేస్తానే ఉంటుంది. మా ఇద్దరిది ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. ఆవిడ ఎవరికి లేదండి, ఉన్నదంటారు. ఒకవేళ ఉంటే 2-3 ఉండొచ్చు. ఎందుకో తెలుసా? నడుగు లాగేస్తుంది, కాళ్ళు లాగేస్తున్నాయి, తలపొడి వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏడు పని చేయమంటే ఇన్ని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఎవరికి లోబడి? 1 పెద్దలకి లోబడండి, 2 దేవుడికి కూడా. ఇప్పుడు మా స్తుతి ఉంది చూసారా? అది నేను ఏదైనా అన్నాను అనుకోండి, వెనకాల వచ్చి ఒక గుద్దు వెళ్ళిపోతున్నాను. అది ఇంకేమీ సమాధానం చెప్పదు. అది నాకు లోబడుతుందా? ఏది ఎక్కడుంది? మళ్ళీ నేను గుద్దానేంటి అంటది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ దేవుడు అందరికీ, భర్తకి భార్య లోబడ్డము, భార్యకి భర్తకి లోబడ్డము, వీళ్ళిద్దరికి పిల్లలు లోబడ్డం. ఈ విధముగా జరిగితే నోవా కాలంలో నోవా మాట ఎన్న భార్య, పిల్లలు, కోడలు కూడా లోబడ్డారు. మా ఇద్దరు నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తయారండి, మా బాబు ఇంటికాడ చాలా బాగుండేదని అంటుంది ఎవరో కోడలు. ఇప్పుడు నోవా కోడలు అలాగ అన్నదండి. దేవుడికి స్తోత్రం. అవునండి. ఇప్పుడు కాదు కోడలు అలాగ అన్నారనుకో, మా బాబు ఇంటికాడ బోర్డులన్నీ అనిపించి వచ్చాను, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇద్దరు ఇలాగే ఎడుతున్నాను, నేను ఒక అందం లేదు, ఒక సందం లేదు, మాసిపోయిన బట్టలతో ఉన్నానంటది. అంటే అత్తకే మాంగారికి లోబడి ఉండదు. దేవునికి స్తోత్రం. అంటే నీ కుటుంబములో నీ కుటుంబం అంటే అది భర్త అయినా, అది మామైనా, ఒక అత్త అయినా, ఆ కుటుంబంలో ఆ యొక్క యజమానుడికి నీవు లోబడి ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుందమ్మా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసుకు అను వస్త్రమును ధరించుకుని. ఏ వస్త్రం అండే? దేన మనసు అనే వస్త్రం. తీసుకోవచ్చు కదా మంచినీళ్ళు, నేను పనిలో ఉన్నాను కదా అంటారు కొంతమంది ఆడవాళ్ళు. ఎవరో ఆ నలిగిపోయి వస్తే ఏదో సమస్య వస్తాడు, వచ్చి అలా కుర్చీలో కూర్చున్నాడు అనుకో, ఎమ్మటే మంచినీళ్ళు కూడా మన ఇప్పుడు ట్రెండ్కి అలవాటు లేదు. ఈ ట్రెండ్ వేరు. ఈ ట్రెండ్ ఫోన్తోనో టీవీతోనో ఉంటారు. ఈడే వచ్చి ముంచుకి తాగాలి, ఆ ఫ్రిడ్జ్లో తలుపు తీసుకు తాగాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రిడ్జ్లోకి వచ్చేసినాయి కదా, అన్ని అందుబాటులోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట అన్నారా, నాకు మనవరాలు ఉందండి. ఎవరో కొంచెం లావుగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా అమ్మ కొంచెం ఎలా రావే, ఈ భుజాలు లాగేస్తున్నాయి అమ్మ, కొంచెం ఏదో చేయండి, వస్తుందండి, మాట ఉంటుంది. ఇక్కడే చెయ్యేసి మంచినీళ్ళు తాగొస్తాను ఆగా నిలిపోద్ది. ఎంత బాధ వచ్చేద్దు నాకు. లోపడుతుందా? నాకు లోపడ్డదా? అలాగే శాల్యం కూడా అంతేనండి. దేవుడికి స్తోత్రం. అంటే నీవు పోని నా మాట వదిలే, నేను ఎక్కడో వెనక్కిపోయాను, ముసలివుడు అయిపోయాను కదా, మోసే మాట అంటున్నారా? దేవుడికి స్తోత్రం. అంటే ఇక్కడ దేన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప చూపువాడు. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులైన వారిని దేవుడు దర్శిస్తాడు, వారికి తోడై ఉంటాడు. నువ్వు ఎవరికి లోబడి ఉండాలా? ఎస్, నువ్వు దేవుడికి లోబడి ఉండాలి. హల్లెలూయా. చూడండి మరొకసారి వెనక్కి వెళ్దాం. ఆది కాండం 39వ వచనంలోకి. 39లో ఇక్కడ ఆది కాండంలో యోసేపు గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈ దినం ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం మీ మధ్య చెప్పాలని దేవుడు నడిపించాడు. ఓకేనా? చూద్దాం. 39లో ఇక్కడ యోసేపు ఎటువంటి వాడు? వారి సంతతిలో, ఎవరి సంతతిలో? యాకోబు సంతతిలో ఆఖరి వాడు కదా. అయితే ఈ యోసేపు గురించి మనం కొన్ని మాటలు 39:1 తల్లి. 39 యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ యుద్ధ అతని కొనను. యెహోవా యోసేపును తోడైండును గనుక అతడు వర్ధిల్లుచు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోసేపు గురించి రాయబడ్డ యోసేపు ఏ మనసు కలిగిన వాడు అండి? మంచి మనసు కలిగిన వాడు. రెండోది కళల భావం కూడా చెప్పగలిగిన వాడు. యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ వర్ధిల్లుతున్నాడు అని ఉంది. వర్ధిల్లుతున్నాడు అంటే యోసేపు దేవుడికి లోబడిన వాడు. దేవునికి స్తోత్రం. కిందకొద్దాం. తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యాకోబు అతనికి తోడై యుండెననియు అతడు చేతినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. అంటే యోసేపు దేవుడి పట్ల ఉన్నాడు కనుక, భయముతో ఉన్నాడు కనుక యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? యజమానుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క యజమానుడు యోసేపు చేసే ప్రతి పని ఎలా ఉన్నదని పరిశీలన చేసినప్పుడు యోసేపుని ఆశీర్వదించినట్లుగా అక్కడ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయండి. ఇది ఆ యొక్క రాజు భార్య ఆ యోసేపుని ఇబ్బంది పెట్టడము, దాన్ని కూడా కాదని లోబడకుండా ఆయన బయటపడ్డము. అంటే యోసేపు యొక్క మనసు తెలుసుకున్నాడు గనక నీవు చేయనిది అంతయు కూడా సఫలము అగును అని ఆ యోసేపుని దేవుడు ఆశీర్వదించినాడు. ఎందుకంటే యోసేపుకు దేవుడికి లోబడి ఉన్నాడు. ఈ భక్తులందరూ కూడా లోబడి ఉన్నారు కనుకే చెప్పాలంటే వీళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఎవరు కూడా తేలిగ్గా ఏదో ప్రార్థన చేస్తే ఇందులోకి వచ్చేలేదండి. అంటే దైవ శక్తి లేదా యేసు లేదా తండ్రి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి మాట విన్నారు కనుక వారి పేర్లు ఎక్కడి నుంచి? ఆది కాండములో అవ్వ ఆదాము గురించి, అవ్వ ఆదాము నుంచి నోవా నుంచి అబ్రహాము, లోతు, ఇలాగ ఈ జనం అందరూ కూడా ఆయన మాట అంగీకరించి ఉన్నారు కనుక ఒక్కొక్కరిని కూడా అందులో రాయడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక లోబడుట వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటంటే నువ్వు నీ కుటుంబము కూడా ఆస్తుంది. అందుకని అన్నాడు, ఒకవేళ వేడుతూ విత్తనాలు జల్లుతావేమో, కొంతమంది దుఃఖెత్తో జల్లుతారు, మళ్ళీ ఏంటంట నవ్వుతూ పండు. సాధారణంగా ఈ వచ్చిన వరదల కంటే చాలా మట్టికి ఈ సేలో ఈ బూడిచిన దుంపలన్నీ చచ్చిపోతాయండి కదండి. బూడిచిన వారికి తెలుసు. ఈ దుంపలు చచ్చిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని దుంపలు ఉంటాయండి, చాలా మట్టికి ఆ నీళ్ళు ఎక్కువ చనిపోతాయి. అయితే మళ్ళా ఓడ్చడానికి ఆకు దొరకదు. అంచేత రైతు ఏం చేస్తాడు? దాన్ని జాగ్రత్తగా పెంచుతాడు. పెంచిన తర్వాత జరిగేది ఏంటో తెలుసా? ఆఖరికి కోతకాలం వచ్చినప్పుడు ఈ ఒక్క దుంప 10 దుంపలకి ఇచ్చే ప్రతిఫలము ఆ రైతుకి ఇస్తుంది. అంటే 30 పండాలంటే 32 కూడా పండే పంటలు ఆ సేలు ఆశీర్వదింపడదు. ఎందుకో తెలుసా? దేవుడు అలా ఇప్పుడు ఏడుతూ ఉన్నావు మొన్నటి వరకు కూడా కోత వచ్చే సమయం. ఇప్పుడు కోత కాలంలో నువ్వు ఆ పంట ఎత్తేటప్పుడు నవ్వుతూ పంట ఎత్తుతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు దేవుడిలో ఉన్నావు కనుక, దేవుడికి లోబడి ఉన్నావు కనుక దేవుడు నీ పట్ల తప్పనిసరిగా కార్యము నెరవేరుస్తాడండి. ఆయన అన్నాడు, నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాడి పట్ల నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తే అంతకు మించిన భాగ్యము ఇంకోటి లేదు. భక్తులు చూస్తేనమ్మా
మన ఇప్పుడు ఉన్న భక్తులు అనేక మంది ఉన్నారు, మన ముందు చనిపోయిన వారందరూ కూడా ఈరోజు వారి సంఘాలు ఆశీర్వదింపబడి ఇలా ఉన్నాయంటే వారి దేవుడికి లోబడిన సంఘాలు. మరి నువ్వు నేను కూడా లోబడదామా? లోబడితే ఎలా ఉంటావో తెలుసా? ఎప్పుడు నవ్వుతూ ఉంటావట. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములో ఒక మాట మనం చూసుకుని ఇంకా 2-3 మాటల్లో ముగించుకుందాము. అపోస్తుల కార్యముల తల్లి అపోస్తుల కార్యము 7:9 మనకు మాట కనపడింది. 7:9 ఏముందని వారి చూడండి 7:9 దేవుడు అతనికి తోడయుండి చూడండి మరియు ఆయన యాకోబు సన్నిధిలో గోత్రకర్తలను కని వారిని సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపు ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున. చాలండి, దేవుడికి స్తోత్రం. ఏసేపుని గోతిలో పాడేయడము, అమ్మివేయడము, చాలా ఆయన ఆ ఏసేపు జీవితంలో చాలా కష్టాలు అనిపించాడు. కానీ ఎన్ని కష్టాలు భరించినప్పటికీ కూడా ఏసేపు ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకో తెలుసా? అతనికి ఒకటి భయం అండి. ఇవాళ దేనికైనా లోబడాలంటే దేవుడికి ఇష్టం కాని పనులకి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నామండి. ఇవాళ ఏదైనా తణుకులో కొత్త షాప్ పెట్టారు, 50-50 డిస్కౌంట్ అన్నాడు అనుకోండి, ఒక అమ్మకి సై ఇంకో అమ్మ తీసుకెళ్ళిపోద్ది కదండి. అటోల మీద వెళ్ళిపోతాం, అక్కడికి అసలు ఖాళీ ఉండదు. అంటే దేనికి లోబడుతున్నాం? ఆ బట్టలకి వెళ్ళడానికి ఒకళ్ళొకళ్ళు లోబడి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అవి కొనడానికి అంటే వాటికి నువ్వు లోబడ్డానికి చాలా మంచి మనసుతో వెళ్తున్నావు. దేవుడి వాక్యానికి లోబడ్డానికి పక్కింటావుని కానీ పక్కెదురుగుండా అమ్మాయిని కానీ ఎవరినైనా మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావా? అదేనే చెయ్యి. వాక్యానికి లోబడాలి అనే మాట వాళ్ళకి చెప్పి దేవుడి మాటలు వింటే నువ్వు రక్షింపబడతావు, లేదా నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుందని నువ్వు చెప్పగలిగితే అనేక మంది, ఇంకా అలా ఈ చర్చ సరిపోదండి, ఈ మందిరం సరిపోదు. అలా మనం చెప్పగలిగితే సాధారణంగా ఏంటంటే మనం విన్నాం కదా సరిపోదులని అనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కూడా ఒక యాజకురాలువు, నువ్వు కూడా ఒక యాజకుడు. ఎప్పుడు తెలుసా? నువ్వు విన్నవి కన్నవి ఎదరవాళ్ళకి ఆ చెప్పినప్పుడు వారు కూడా దేవుడి సన్నిధిలోకి రావడానికి అవకాశం ఉండదు. ఇక్కడ చాలామంది ప్రతి సంఘంలో కూడా ఆడవారు ఎక్కువ ఉంటారు, మగవారు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు వింటారు కానీ ఈ మాటలు ఆ భర్తకి చెప్పడానికి భయపడతారు. ఒకవేళ ఆ భర్తను కూడా తీసుకొస్తే ఈ మందిరాలు ఏమీ సరిపోవు. దేవునికి స్తోత్రం. నీవు ఎలాగైతే లోబడ్డావో అలాగే నీ భర్తను కూడా దేవుడి పట్ల లోబడి చేస్తే అక్కడ నోహ వారి కుటుంబము రక్షింపబడినట్లుగా ఏ శ్రమలో అయినప్పటికీ కూడా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి. సపోజు ఏదో వరద వచ్చిందండి, రోడ్డు కొట్టేశారు, భార్య ఏమో సుఖంగా ఉంది, ఈడేమో తిరగడానికి వెళ్ళాడు రోడ్డు మీదకి. ఇప్పుడు ఆడోకి వైపు ఈవిడోకి వైపు రక్షింపబడతామా? ఇప్పుడు చెప్పింది వెళ్ళలేదు, ఏమండి వెళ్ళొద్దండి వరద వచ్చేటట్టుగా ఉంది అని అంటే, లేదు మా ఫ్రెండ్స్కి ఆకేసారని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు దేనికి వెళ్ళిపోయాడు? వాళ్ళ గురించి లోపడ్డాడు తప్ప ఇక్కడ భార్య మాట నేను లోపడలేదు. ఇక్కడ రక్షింపబడ్డది, వాడి శ్రమలో ఉన్నాడు. ఒకవేళ నీ మాట వినగలిగితే వాడు కూడా రక్షణ. అంటే నీ భర్తని నీ పిల్లల్ని దేవుడి సన్నిధికి లోపరచబడగలిగితే కుటుంబం అంతా కూడా ఆశ్చర్యం. ఇందాక చెప్పాను కదా, మేము ఇలా ఉండడానికి కారణము నా 5 పిల్లలు చిన్నతనములో ఎంతగానో ప్రార్థన చేసి దేవుడి ముందు ఏడ్చి, ఇప్పుడైతే మోకరించున్నారో తెలియదు కానీ మోషే మరి బుజ్జీలు అందరూని, అప్పుడైతే మోషే గారు నాని అందరూ కూడా మోకరించి, ఇక్కడ 5 నిమిషాలు మోకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు చేయొద్దండి. 5 నిమిషాలు ఆమెనని చెప్పకుండా మేము మోకాళ్ళ మీద ఉంటామని చెప్పేవాళ్ళు ఎవరు ఒకళ్ళు ఎత్తారా? దేవునికి స్తోత్రం. ఒక్కరు కూడా లేరు. 10 నిమిషాలు గంట కూడా నేను మోకరించే రోజులు ఉన్నాయి. ఇది మీ సాక్ష్యం అన్నమాట అండి. గంట ఆమెనని ఆ మైకులో చెప్పే వరకు కూడా దిక్కకూడదు, అంతే. దిగితే నీ ప్రార్థన అంతా వ్యర్థం. విషయం తెలుసా? 60 నిమిషాల్లో 59 నిమిషాలు చేసింది కూడా వ్యర్థమని అక్కడ శాపం పెట్టేవాడు యాజకుడు. పగురాసముగా గంట మోకాళ్ళ మీద ఉండేవాళ్ళమండి. గంట. మా ముదినూరుపాడు జానయ్య గారు తెలుసు కదా మీకు చాలామందికి, ఆయన మోకాళ్ళు చూస్తే తారేసినట్టు ఉండేయండి.
మా ఇజ్రాయేల్ గారి ఆశీర్వాదం ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఈయన చెప్పడు ఎప్పుడు. దేవునికి స్తోత్రం. చెప్పాడు మీకు ఎప్పుడైనా? చెప్పలేదు. చెప్పారా? దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన ముఖం చూడగానే డబ్బులు ఇవ్వాలనిపించింది. నా ముఖం చూస్తే రూపాయి కొడవలేదు ఎప్పుడు. ఇప్పుడు ఒకసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడంటే ఈయన కారణం అవునే కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చాడు నిలకడగా నిలబడ్డాడంటే ఈయన నిలకడగా నిలబడలేదు. ఆవిడ తిడతాం మాట ఈవిడ తిడతాం మొదలెట్టాడు ఈయన. ఎందుకో తెలుసా? ఆఖరి ప్రార్థన అంట, ముగింపు ప్రార్థన అంట. ఏంటో తెలుసులేదు నాకు. వెళ్ళిపోవాలి. నువ్వు వస్తావరావా? ఎవరో ఈయన. దేవునికి స్తోత్రం. ఇది ఒక సాక్ష్యం మీకు. అంటే నేను ఎందుకు అంటానంటే, అనేక దుక్కులకి ప్రార్థనకి వెళ్ళాం. ఆ ఆశీర్వాదాలు కూడా దైవజనుల లేక ఆశీర్వాదాలు. చానయ్య గారు మరియమ్మ గారిని వీరిద్దరిని దగ్గర పెట్టి మనస్పూర్వకంగా ప్రార్థన చేశాడు ఆయన. మనస్పూర్వకంగా నాకు తెలుసు, ఎందుకంటే నేను పక్కన ఉన్నాను కాబట్టి. కనుక ఇటు యాజకులకి లోబడాలా, ఇటు భర్తకి లోబడాలా, ఇటు భార్య భర్తకి లోబడాలి, ఈ ఇంటిలో ఉన్న పిల్లలు అమ్మ నాన్నకి లోబడాలి. మనందరం కలిగి దేవుడికి. నువ్వు లోబడకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి వచ్చినా, ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏమంటారంటే ఇజ్రాయేల్ గారు సంఘం పెట్టిన కాడి నుంచి మేము ఉన్నామంటారు, లేదా అంతకుముందు నుంచి కూడా ఉండొచ్చు. కానీ లోబడకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు వస్తే సుఖం ఏంటి? ఎవరికి? దేవునికి నువ్వు లోబడాలి. లోబడ్డమే కాదండి, యేసుని నమ్ముకున్నామని చెప్పేసి మేము పైకి చెప్పుకోవడం కాదు. నీ క్రియలలో నడవడికలో అన్ని మార్పు ముందర రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు నువ్వేం చెప్పుకోక్కర్లేదు, ఎదరోళ్ళే చెప్తారు ఈవిడ దేవుడు నమ్ముకున్నదని. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమనుందంటే యేసేపు గురించి అంట. ఏమో మళ్ళా చదవమ్మా, మళ్ళా చదువు. 12 గోత్రకర్తలను కని వారిని సున్నతి చేయించి ఆ గోత్రకర్తలు అమ్మ చదవండి 7:9. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపు ఐగుప్తులోనికి పోగుటకు అమ్మివేసిరు గాని దేవుడు అతనికి తోడైయుండి శ్రమలన్నిటిలో నుంచి తప్పించి. అమ్మా దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. అండ్ ఇప్పుడు లెగిసి మంచినీళ్ళు తాగుతున్నారంటే ఆఫ్ చేసామన్నా చెప్పమన్నా? నాకు అర్థమైపోద్దండి ఈ సిగ్నల్. నేనే తక్కువ తిన్నానండి. హల్లెలూయా. చూసా, ఆయనకి దావత్ అవ్వాలి. చెప్పేవాడు నాకు అవ్వాలి, చెప్పేవాడు నాకు దావత్ అవ్వాలి, కానీ ఆయనకి దావత్ అవ్వడం ఏంటండి? దేవునికి స్తోత్రం. అంత గమనించలేకుండా నేను ఇంతవాడిని అయ్యానేంటి? తల మెరిసిపోయింది నాకు. హల్లెలూయా. 2 మాటలు చెప్పి ముగింతాను. హల్లెలూయా. అయ్యగారు అయిపోయిందండి, ముగించేస్తున్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి అపోస్తల కార్యములు 22 తల్లి. అపోస్తల కార్యములు 22:8. అమ్మ ఎంత బాగా చేసాడు ఈయన. అమ్మ ఓకే మంచిది. 22:8 తల్లి. 22:8 నీకు గమనించలేదు అనుకున్నాడు. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసిరు గాని నాతో మాట్లాడిన వాని స్వరమున వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అడుగగా ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడను నీవు నాతో అనెను. చాలండి. దేవుడు ఎవరో అపోస్తలుడైన పౌలు, అతను దమస్కాలో నుంచి ప్రజలందరినీ చంపడానికి బయలుదేరిన సమయంలో ఏమైంది? ఇక్కడ దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు దర్శనమిచ్చిన ముందు అనేక మందిని చంపేశాడు. కనపడి యేసు ప్రభువుని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడైతే కూడుకులు చేరు అందరినీ చంపేశాడు. కానీ ఇక్కడ దేవుడు దర్శనమిచ్చిన తర్వాత ఆ అపోస్తుడైన ఆ పౌలు ఏమన్నాడు? ప్రభువా నేనేం చేయాలి ఇప్పుడు? లోబడ్డాడా లేదా? ఇప్పుడు ఆ అపోస్తులైన పౌలు రాసిన గ్రంథాలు ఇప్పుడు ఈ ప్రథమ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలే పైసేయిగా ఉన్నాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత క్రమముగా ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. అంత కష్టమైన వాక్యం ఇప్పుడు ఏమన్నాడు తెలుసు? ఆకన్నా నేను బ్రతికితే క్రీస్తు, సావైతే నేను. అలాంటి మాట ఇంతకుముందు ఉన్న గ్రంథాల్లో ఎవరు
చెప్పలేదు. అంటే అంతగా దేవుడికి లోబడిన వాడు అపోస్తుడైన పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ మరొక మాట చూసుకుందాం. లేవియా కాండానికి వెళ్తాం. వెనక్కి 87వ పేజీల తల్లి లేవియా కాండంలో లేవియా కాండము లేవియా అయిపోయింది అయ్యగారు. మళ్ళీ మంచిలోకి రాకండి మీరు. దేవునికి స్తోత్రం. 8:6 అండి అమ్మ. 8:6 తల్లి అమ్మ. నేను చాలా గమనించాలి అయితే నా ఇజ్రాయేల్ గారిని. 8:6 అప్పుడు మోషే ఆరోహణలను అతని కుమారుడి దగ్గరకు తీసుకుని వచ్చి అప్పుడు మోషే అహరోనును అతని కుమారుల దగ్గర తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. తరువాత చాలండి 10 కింద 10 మరియు మోషే అభిషేక తైలము తీసుకుని మందిరమునకు దానిలోనున్న సమస్తమును అభిషేకించి వారిని ప్రతిష్ఠించెను. చాలండి 12 మరియు అతడు అభిషేక తైలముతో కొంచెము ఆరోహణ తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. అప్పుడు అతడు ఆరోహణుడు కుమారుడు దగ్గరికి తీసుకుని వచ్చి వారి చొక్కాలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కొల్లాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేను ఆజ్ఞాపించెను. చాలండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే ఆరోహణుడు. ఎవరు పెద్దోళ్ళు? ఆరోహణ పెద్దోడు, మోషే చిన్నోడు. ఇప్పుడు ఎవరు గొప్ప? దేవుని ముందు ఎవరు గొప్ప అంటే మోషే గొప్ప. ఇప్పుడు మోషే గొప్ప అయినప్పుడు ఈ మోషే అన్నగారు ఆరోహణు ఇంకొకరు ఉన్నారు అక్క ఎవరు? మిరియాం. ఏమనుకున్నారు? దేవుడు నీతోనే మాట్లాడాలా, మాతో మాట్లాడకూడదా, నువ్వు చేసిన కార్యాలు నేను చేయకూడదా అనుకున్నప్పుడు ఈ మాట దేవుడికి వినపడ్డాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి. ఇప్పుడు పెద్ద కోళ్ళ చేతికి తాళాలు ఇచ్చిందనుకో, నిమ్మేండా చేయలేను అని అనుకోవద్దు. అర్థమైందన్నమాట. అత్తగారు ఎవరికి ఇస్తుంది? ఎవరు మంచోళ్ళు అయితే తాళాలు వాళ్ళకి ఇస్తుంది. పక్కన వాళ్ళు అసూయ పడొద్దు. ఎక్కడ కూడా అంతే. మోషేని దేవుడు అభిషేకించాడు. నీకు బాధ ఏంటి? అంతే కదా. ఎవరు బాధపడవలసిన లేదు. మోషే దేవుడి మాట విన్నాడు. ఎండమే కాదు, ఒక్క మాట కూడా జవదాటలేదు. ఒకటే మాట్లాడు, యేసు ఏ దేవుడా, ఓ తండ్రి, నేను నచ్చోడినయ్యా, నన్ను ఎందుకు దీని ఈ పనికి అప్పు చెబుతావు, నేను చేయలేను అన్నాడు తప్ప ఇంకేం మాట్లాడలేదు. దేవుడికి స్తోత్రం. అలాంటి మోషేని దేవుడు అంటే మోషే దేవుడికి లోబడ్డాడు. మోషేకి ఆరోహణ వారి కుమారులు కూడా లోబడ్డారు. హల్లెలూయా. అవునంటారు కాదంటారండి. ఎందుకంటే ఆరోహణ కూడా కోప్పడి ఉండొచ్చేమో. కాదండి, మోషే నోటిగా ఉన్నాడు. మోషే ఒక మాటలు అన్నాడు, ఓ మోషే, నీ అన్నగారికి నువ్వు దేవుడిగా ఉంటావు అన్నాడు మరొక దిక్కుని. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడికి మోషే లోబడ్డాడు, మోషేకి ఆరోహణుడు. ఆరోహణుడు వారి కుమారు లోబడ్డారు కనుక ఇక్కడ అభిషేక తైలం అనేది జరుగుతుంది. అందుకని 133 దావీదు గోత్రులు సహోదరులుగా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తలబోయే పోబడిన తైలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ గారు ఎవరి దగ్గర ఎదిగారు చెప్పాలి. ఎవరి దగ్గర ఎదిగారండి? దేవుడి దగ్గర ఎదిగారు. ఇప్పుడు దేవుడి దగ్గర ఎదిగిన ఈయన ఎంతమంది బాప్తిసం ఇచ్చారు? చాలామందికి ఇచ్చారు. అంటే ఆశీర్వాదం ఎక్కడికి వెళ్తుంది? ఆశీర్వాదం ఇచ్చిన ఆశీర్వాదం అంటే కృప ఎమ్మటే కృప. అంటే వీరు కూడా అనేక మందిని సేవకుల్ని చెయ్యి. ఇక్కడ సహోదరుల ఐక్యత కలిగిందంటే స్నేహభావము ఎక్కడికైనా తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం పేరు? రేవంత్ రెడ్డి గారు. ఎవరిళ్ళు? ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు కనుసైకలోనే మనోడు ముఖ్యమంత్రి. ఎవరో స్నేహితుడైన రేవంత్ రెడ్డి గారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు దేవుడితో స్నేహం చేస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతుంది. ఇక్కడ నువ్వు హెచ్చింపబడతావు, అక్కడ కూడా హెచ్చింపబడతావు. అంటే సహోదరు ప్రేమ్ కుమార్ గారు, కాలేబ్ గారు, ఇంకా వీళ్ళు ఉన్నారు కదండి, మరి ఇజ్రాయేల్ గారితోనే ఉంటారు ఇప్పుడు. అంటే ఒకవేళ ఇజ్రాయేల్ గారు ఏ సమయమైనా రాకపోతే ప్రేమ్ కుమార్ నిలబడి చెప్తాడా లేదా? చెప్తాడు కదా. అంటే ఆ కొద్ది టాలెంట్ వాళ్ళు పొందుకున్నారు. అందుకని సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మంది. ఈ మాట నేను చెప్పిన, నేను ఇక్కడ ఉండడానికి కారణం నా స్నేహితుడు ఎమ్మానీల్ బ్రదర్ అని సౌదీ అరేబియాలో ఒక వ్యక్తిని ఆ చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎమ్మానీల్ బ్రదర్ అని ఆయన ఏమనేవాడు తెలుసా? బ్రదర్ మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్న బ్రదర్,
మీరు బైబిల్ తిరగేయద్దు, రాసుకోండి అంతే. ఎందుకంటే తిరగేస్తాడు నేను చెప్పే మాటలన్నీ కూడా దాటిపోతాయి. ఎందుకో తెలుసా, ఒకానొక సమయంలో ఒకవేళ నేను రాలేదనుకోండి ఈ సమయానికి వాక్యం చెప్పడానికి, మీరైనా నిలబడి చెప్పాలి. అక్కడ చెప్పగలిగే శక్తి మీకు రావాలి, చెప్పగలిగే జ్ఞానం రావాలి. మీరు ఎదగాలి బ్రదర్ అని చెప్పి మమ్మల్ని తోమేవాడు. లాస్ట్లో ఒక మాట చెప్పాడైనా, మీరు నేర్చుకోండి. నేను దూర ప్రాంతం వెళ్ళినప్పుడు రాలేని సమయంలో మీరు చెప్పాలన్నాడు. ఆ వాక్యం చెప్పిన అరగంటకి చనిపోయాడు ఆయన. వాక్యం చెప్పిన ఒక అరగంటకే చనిపోయాడు ఎమ్మానీయులు బ్రదర్ అని. అలా మాట చెప్పడం ఏంటి, చనిపోవడం ఏంటి బ్రదర్? నేను దూర ప్రాంతం వెళ్ళి రాలేకపోతే మీరు నిలబడి వాక్యం చెప్పాలి. ఆ మాట చెప్పాడండి. లైట్గా పెయిన్ వస్తుంది అన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. విచిత్రం ఉండి అక్కడ హాస్పిటల్ ఏంటో తెలియదు కానీ బతికుండా ఉండే పక్కన పెట్టేశారు. అంటే ట్రీట్మెంట్ చేస్తే బతికినేమో కానీ ఆ పక్కకి ఆ శవం అని చెప్పేసి పక్కన పెట్టారండి. అయితే లాస్ట్ని ఒక్కసారి గట్టిగా అరిచి చనిపోయాడు అంటండి అతను ఆ పెయిన్తో. అక్కడ ఉన్న ఆయన ఒక బ్రాహ్మణైన ఇంజనీర్ గారు చెప్పాడు, ఏమంటే ప్రాణం ఉండగానే పక్కన పెట్టేశారండి, లాస్ట్ని ఒక అరుపు అరిచి చచ్చిపోయాడండి అని చెప్పి అన్నాడు. అంటే నేను అలాంటి దైవజనుల దగ్గర కూడా నేను దేవుడి కొద్ది మాటలు నాకు నేర్పాడండి. అయితే మరి మనమందరము కూడా యాజకుల దగ్గర నేర్చుకోవడమే కాకుండా, నువ్వు యాజకుడికి కానీ లేదా దేవునికి కానీ సంఘానికి కానీ లోబడి ఉండినట్లయితే నీ ఇల్లును నువ్వు చక్కపరచుకోగలుగుతావు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందాం. మరి ప్రకటనలు ఉన్నాయని చెప్పారు అయ్య గారు. ఇంకా 2 మాటలు ఉన్నాయి కానీ నేను కట్ చేశాను, ఎందుకంటే మళ్ళా మంచినీళ్ళకి లెగుతారేమో భయం వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా లెగితే ఇంక నాకేముండదు, లాగేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనవడిది అధికారం, మనవరాలది అధికారం. ఆడేమో దగ్గర కూర్చున్నాడు, దగ్గర కూర్చుంది. నా కోడలు దూరంగానే ఉంది, ఎప్పుడు మీద పడిపోతారో అదో భయంగా ఉంది నాకు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ఏమిటి లెగిసి అన్నదానికి నేను నాకు వెళ్ళిపోవాలి. ఓకే, మీ అందరికీ మరణతండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే కళ్ళు ఎవరు మోస్తున్నారో చూస్తున్నాను. ప్రార్థన అనగానే కళ్ళు మోస్తేనే ప్రార్థనలో వేకేపించినట్లట. దయానిధుడ తండ్రి, నా రాజా, నా రక్షకుడా, నా ప్రభు, నా తండ్రి, నా విమోచకుడా, నా సంరక్షకుడా, నా వైద్యుడా, ప్రభా రండి నాయనా. ఈ సమయం మీది ప్రభు, ఈ స్థలం మీది నాయనా తండ్రి. రెండో దేవున ఈ సమయం వరకు నీ బిడ్డలను కాపాడారు తండ్రి గారు. రేపటి దినము కూడా మీ నామ మహిమార్థమే జరగడానికి కృప ఉంచండి. ఈ సంఘమును, సంఘ బిడ్డల్ని, వచ్చిన వారిని, రాలేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పాటలు పాడిన వారిని దీవించండి, వాయిద్యాలు వాయించిన వారిని దీవించండి, నీ కుమారుడికి సహకరిస్తున్న వారిని దీవించండి ప్రభా. కార్యము జరిగించిన ఆయన వేరే ఏ అంశములలో వీరు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు, ఏ బాధతో ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చారు, అవి నెరవేర్చండి ప్రభా. ఆమేనని చెప్పి పంపించండి ప్రభా. ఆశీర్వదించితే పంపించండి ప్రభా. తండ్రి గారు కార్యము జరిగించండి. నీవు అడిగినవి అడగలేని మర్చిపోని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎలుపుణ్ణి ఎంతవరకు నిలబెట్టి కొద్ది మాటలు మీ మాటలు వారికి వినిపించడానికి లోబడుట వల్ల వచ్చిన దీవెనలు అనేకమైనవి. ఆయన భక్తులు మేము జ్ఞాపకం చేసుకోవడం కృప చూపించారు. వారు నీకు లోబడ్డారు కనుక వారి కుటుంబాలను ఆశీర్వదించారు. అలాగే మీకు లోబడి మా కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని, తోడై ఉండమని యేసు అనే ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందాలండి. మరణాత. మరి నాకు ఈ సమయం ఇచ్చిన ఇజ్రాయల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి కూడా మరి వందనాలండి. థ్యాంక్ యూ. రెండు మాటలు ముగిస్తున్నాను. 99లో
మాకు స్నేహం ఏర్పడింది. 99 అంటే 25 సంవత్సరాలు స్నేహం అలాగే ఉంది. మా పద్ధతి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఆయన దారిలో ఆయన, నా దారిలో నేను వెళ్తాం, కానీ మళ్ళీ ఒకరు ప్రేమించుకుంటూ ఉంటాం. ఈ ప్రేమ శాశ్వతమైనది. ఇది అనుబంధంగా మారింది. వారి అబ్బాయి మా అమ్మాయి వివాహం జరగడం. వివాహం దేవుని చిత్తముగా జరిగింది. అయితే నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా భార్యకి ఒక దర్శనం వచ్చింది. తనకి గర్భం ధరించింది, పిల్లవాడిని కంటుంది. ఒక పక్క మా మావయ్య గారు, ఒక పక్కన అమర్నాథ్ గారు పట్టుకున్నారు. ఆ పిల్లవాడిని కంటానికి సహాయం చేస్తున్నారు. ఈ దర్శనం నాతో చెప్పింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మాకు ఆ పరిస్థితులు సంభవించినప్పుడు ఆర్థికపరమైన సహాయాలు మా మావయ్య గారు, అమర్నాథ్ గారు, ఒక పక్క మావయ్య గారు, ఒక పక్క అమర్నాథ్ గారు చేసుకుంటూ వచ్చారు. ఇంచుమించు 99 నుంచి 2008 అంటే 9 సంవత్సరాలు వారు సహాయం చేస్తూ వచ్చారు. వివాహానికి అడిగినప్పుడు నా దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు మేమే చేసుకుంటామని చెప్పారు. వివాహం వారే చేసుకున్నారు. 2008 సెప్టెంబరు 25 నిశ్చితార్థం జరిగింది. అంటే 25వ తారీఖుకి 16 సంవత్సరాలు అవుతుంది. చాలా ముఖ్యమైన మాటలు మీరు వినాలి. 2008 సెప్టెంబర్ 24 రాత్రి మా ఇంటికి వారు పళ్ళు, పువ్వులు, పదార్థాలు, బట్టలు అన్నీ పట్టుకొచ్చి మేడంతా నింపేశారు. 2008 సెప్టెంబర్ 24 అంటే యేసుప్రభు అన్నారు హగ్గయిలో, 9వ నెల 24వ దినము నుండి నేను ఆశీర్వదిస్తున్నాను అన్నారు. 2008 సెప్టెంబర్ 24 రాత్రి ప్రారంభమైన ఆశీర్వాదం పరలోకం నుంచి క్రమ్మరించబడుతూ ఈ స్థాయికి వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు ఆ 99లో స్నేహం ఈ రోజు వరకు, పరలోకం వరకు ఎప్పుడూ కొనసాగుతుంది. అయితే నేను ఇందాక చెప్పాను, ఆయన ఒక మార్గం, నేను ఒక మార్గం వెళ్ళినప్పటికీ నేను భవిష్యత్తు కూడా చెప్పాను, ప్రేమ అనేది పోయిందంటే మనం యేసు ప్రభు పిల్లలం కాం. అలాగే కృతజ్ఞత లేని వారు దేవుడి పిల్లలు కాదు. ఎందుకంటే ఆయన కొన్ని లక్షల రూపాయలు సాయం చేశారు, తర్వాత విషయం. యేసు ప్రభు బైబిల్లో చెప్పింది, గిన్నెడు మంచి నీళ్లు ఇచ్చిన వారిని కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. మంచినీళ్ళు. ఈ రోజుల్లో కృతజ్ఞత లేదు. పొందుకుంటారు, పైకి వస్తారు, మర్చిపోతారు, గర్విష్ఠులైపోతారు. ఈ రోజున నేను, నా కుటుంబము ఈ విధంగా ఆశీర్వదింపబడతానికి కారణం, నా జీవితంలో, మా జీవితంలో మా కుటుంబం సహాయం చేసిన వారిని ఎవరిని మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇవన్నీ వచ్చాయి, కానీ ఆ రోజు ఏమీ లేదు. ఈరోజు వచ్చింది కనుక మనం తృణీకరించకూడదు. కాబట్టి ఈ స్నేహం గురించి నేను మీకు చిన్న మాటలు చెప్పాను. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు సహాయం కొరకు అలాంటి వారిని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏర్పాటు దేవుడిది. అమర్నాథ్ గారి యొక్క ఏర్పాటు దేవుడిది. ఆ తర్వాత ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. చాలా అభివృద్ధి చేశాడు దేవుడు, లెక్కలేనంత అభివృద్ధి చేశాడు. తర్వాత అబ్బాయి వివాహం వచ్చేటప్పటికి
కాస్త నిలదొక్కునే పరిస్థితి వచ్చింది. తర్వాత ఆశ్చర్యపడుతూ ఈ రోజున మేము కూడా మా కుటుంబంతో సహా ఎవరైనా ఒకరికి సహాయం చేసేవారిగా మారాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాంటి సహాయం చేసిన వారి గురించి మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. నేను ఆయన గురించి ప్రార్థన చేయబోతున్నాను. మీరందరూ నాతో కలిసి ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మేము ఎంతో దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆయన్ని సహవాసం కలిపారు. వారి గృహంలో 99 జూన్ నెలలో ప్రారంభమయ్యాము. అంచెలంచెలుగా ఎదిగి చివరికి వివాహం జరిగి పిల్లలు వచ్చి 25 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మేము సజీవులుగా ఉండి నీ కృప చేత ఆదరింపబడుతూ ఉన్నాం. మా సహవాసాన్ని దీవించండి. అలాగే ఆయనకి ఇచ్చిన భార్యని, పెద్ద కుమారుణ్ణి, కోడల్ని, మనుమల్ని, చిన్న కుమారుడు, కోడలు, మనుమల్ని, కుమార్తె, అల్లుడిని, మనమల్ని దీవించండి. ఆయన చేస్తున్న వ్యాపార అనేకమైన విషయాల్లో సహాయం చేయండి. ఆయనకి నిండైన ఆరోగ్యం దయచేయండి. ఇంకా మాలాంటి వారికి ఎంతోమందికి సహాయం చేయడానికి ఆయన్ని బలపరచండి. ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నిందారహితులుగా ఉండటానికి సహాయం చేసి, అలాగే సంఘంలో కూడా చాలామంది సహాయకులుగా ఉన్నారు. నా కూడా ఉంటున్న పిల్లలు ఎంతో సహాయకులుగా ఉన్నారు. నేను తెల్లవారుజామున అందరి గురించి ప్రార్థిస్తున్నాను. మీరు వారిని దీవించండి. మేమందరము పరలోకంలో కలుసుకునే కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ ఘనపదార్థం ఇస్తారు. రేపు ఉదయం తొందరగా రండి. రాత్రికి మాట్లాడుకోండి.